హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏదైతే రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి స్టెనో ఎగ్జామినేషన్ అనేది ఉందో అందులో ఏవైతే మనం డిమాండ్స్ అనేవి పెట్టామో, అవునా? సో సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి జరిగాయి. అందులో మనకేంటంటే చాలా రకాల ఇష్యూస్ అనేవి ఫేస్ అవ్వడం జరిగాయి. సో వాటికి సంబంధించి చాలామంది మన టీచర్స్ ఏంటంటే ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ యొక్క రిజల్ట్ అనేది ఏంటి, ఎవరైతే మన టీచర్స్ డిఓపిటి మినిస్టర్స్ మీట్ అయ్యారో దాని యొక్క రిజల్ట్ అనేది ఏంటి అనేది మనకేంటంటే ఈ స్టెనో ఎగ్జామినేషన్‌లో తెలిసే అవకాశం అనేది ఉండేది. కానీ ఏదైతే ఈ స్టెనో ఎగ్జామినేషన్ అనేది జరిగిందో 6థ్ ఏంటంటే ఎగ్జామినేషన్ జరిగింది. ఇందులో ఏదైతే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్‌లో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మిస్‌మేనేజ్‌మెంట్ అనేది ఉందో అది మళ్ళీ మనకేంటంటే ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ ఆ టైప్ ఆఫ్ ఇష్యూసే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ దానికంటే ఇంకొంచెం ఎక్కువనే మనకేంటంటే కనిపిస్తున్నాయి. అంటే చూడండి, ఇప్పుడు మీరు అప్రాక్సిమేట్‌లీ ఇప్పుడు స్టెనో ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఓన్లీ 3,00,000 మెంబర్సో లేదా 4,00,000 మెంబర్స్ రాస్తారు. అవునా? 3,00,000, 4,00,000 మెంబర్స్. అదే సీజీఎల్ ఎగ్జామినేషన్ గనక తీసుకుంటే అదొచ్చేసరికి 30,00,000 మెంబర్స్ రాస్తారు అప్రాక్సిమేట్‌గా. అంటే దీనికి పదింతలు. అంటే మీరు ఏదైతే ఎగ్జామినేషన్స్ ఎడిక్విటీ వెండర్ ఉందో, అవునా? ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉందో అది మియర్లీ 3,00,000 స్టూడెంట్స్‌ని ఏంటంటే అకామిడేట్ చేయలేకపోతే, వాళ్ళకేంటంటే సాటిస్ఫాక్టరీగా వాళ్ళకేంటంటే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతే 30,00,000 స్టూడెంట్స్ సీజీఎల్ కానివ్వండి, సీజీఎల్‌లో 30,00,000 మెంబర్స్ కూర్చుంటారు. సీహెచ్ఎస్‌లో 20-25,00,000 కూర్చుంటారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎంటీఎస్‌లో గనక తీసుకుంటే అప్రాక్సిమేట్‌లీ అక్కడ 40,00,000 సమ్‌వేర్ అరౌండ్ అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే కూర్చుంటారు. అవునా? సో ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో మన ఏదైతే ఫ్యూచర్ అనేది ఉందో దీంతో వీళ్ళేంటంటే ఆడుకుంటున్నారు. సో ఇప్పుడు ఏదైతే రీసెంట్‌గా స్టెనో ఎగ్జామినేషన్ జరిగిందో అందులో కూడా మనకేంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ అవ్వడం జరిగింది. సో అదంతా మనం చూద్దాం. అండ్ దాంతో పాటు మన టీచర్స్ ఎవరైతే డిఓపిటి మినిస్టర్‌తో మాట్లాడారో ఆ ఆ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ క్వెషన్ అయినా వేయండి. దానికేంటంటే అప్పటికప్పుడే సమాధానం ఇస్తున్నాడు. ఏమని సమాధానం ఇస్తున్నాడు? లెట్ అస్ సే ఇప్పుడు రీసెంట్‌గా స్టెనోలో ఒక ఇష్యూ జరిగింది. ఏంటది? ఓకేనా? ఎగ్జామినేషన్‌లో మన క్వెషన్స్ అనేవి ఉంటాయి. అవునా? సో క్వెషన్స్‌కి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయండి? సార్ బేసిక్ కామన్ సెన్స్ సార్. మనకేంటంటే మన ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ కాబట్టి మన ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బ్యాంకింగ్ వాళ్ళకైతే 5 ఆప్షన్స్ ఉంటాయి. అవునా? కానీ, కానీ స్టెనో ఎగ్జామినేషన్‌లోకొచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్‌కేంటంటే 3 ఆప్షన్సే కనిపించాయంట. 3 ఆప్షన్సే ఉన్నాయంట. ఫోర్త్ ఆప్షన్ అనేది లేదు. లెట్ అస్ సే ఇదే ఇష్యూని గనుక మనము అక్కడ రైజ్ చేసుంటే, ఎక్కడ? మన మినిస్టర్ గారి దగ్గర అక్కడ రైజ్ చేసుంటే ఆయన ఏం జెప్తాడు? మంచిదే గదా! 4 ఆప్షన్స్ ఉంటే అందులో 3 ఉన్నాయంటే నీకు ఒక ఆప్షన్ తగ్గిపోయింది గదా! ఇలా ఏంటంటే సెటైరికల్‌గా ఆయన ఏంటంటే మాట్లాడుతున్నాడు. లెట్ అస్ సే అక్కడికి వెళ్ళిన మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో అభినయ్ శర్మ గానివ్వండి, రాకేష్ యాదవ్ కానివ్వండి, నీతూ మ్యామ్ గానివ్వండి, ఆభా సైని గానివ్వండి, వీళ్ళందరూ ఏం జెప్పారంటే సమ్ పాయింట్‌లో అంటే డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం జెప్పారంటే, "సార్ టీసీఎస్‌ని తీసుకురండి." అంటే టీసీఎస్ ఏదైతే ప్రీవియస్ వెండర్ ఉందో టీసీఎస్‌ని తీసుకురండి అని జెప్పేసి చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? డైరెక్ట్‌గా మొఖం పైనే, "మీరేమన్నా టీసీఎస్ నుంచి డబ్బులు తీసుకున్నారా? ఎన్ని లక్షలు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు?" అని జెప్పేసి అలాగేంటంటే డైరెక్ట్‌గా అంటే ఇప్పుడు చూడండి, ఎంత ఎంత లక్షల్లో ఫాలోయింగ్ ఉన్నా గూడా, అంటే ఎంత లక్షల్లో ఫాలోయింగ్ ఉన్నా కూడా టీచర్స్‌కి వాళ్ళు ఒక మినిస్టర్ ముందు ఒక నార్మల్ పర్సనే, ఒక సివిల్ పర్సనే. వాళ్ళు క్వెషన్ జేసే అధికారం మినిస్టర్‌కేంటంటే ఉండదు. వాళ్ళకేంటంటే అటువంటి అధికారం ఉండదు. ఒకవేళ ఒక ఎంపీనో, ఎమ్మెల్యేనో గనక వెళ్తే అది వేరేగుంటుంది కానీ ఈ మీరు టీచర్స్ కాబట్టి వాళ్ళు అలాగే ట్రీట్ జేస్తున్నారు. మన టీచర్స్‌ని అలాగే ట్రీట్ చేస్తాం. స్టెనోలో 3 ఆప్షన్స్ వచ్చాయంట. అండ్ ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ నేను అన్ని ఇష్యూస్ అనేవి రాసుకున్నాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు. మీరు ఏదైతే ఆ బిల్డింగ్స్ గనక చూస్తే ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి గదా! ఆ ఎగ్జామ్ సెంటర్స్ చాలా వర్స్ట్‌గా ఉన్నాయి. అది ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చూస్తూనే ఉన్నాం. మేనేజ్‌మెంట్‌కి సరిగ్గా ఎడ్యుకేషన్ అనేది లేదు. ఏం జేయాలి? ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్స్ దగ్గర ఏం చెక్ జేయాలి? అసలు ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటున్నాము. ఆధార్ కార్డ్‌లో ఏం చెక్ జేయాలి? పేరొక్కటి చెక్ జేస్తే సరిపోతుందా? కాదు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ జేయాలి. అవునా? డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్‌గా ఉందా? లేదా? చెక్ జేయాలి. పేరు చెక్ జేయాలి. అవునా? సో, ఆ 2 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా చెక్ జేసి మళ్ళీ లోపలికి పంపించాలి. లోపలికెళ్ళేటప్పుడు ఆయన పాకెట్‌లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు. ఎటువంటి మెటల్ థింగ్స్ అనేవి ఉండకూడదు. ఎగ్జామినేషన్‌లో స్టూడెంట్స్ ఏంటంటే లోపలికెళ్ళిన తర్వాత చూస్తున్నారు అక్కడేంటంటే పిల్లల జోబుల్లో ఫోన్‌లనేవి ఉన్నాయి.
ఫోన్ ఎలా తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు మెటల్ డిటెక్టర్తో ఫ్రిస్కింగ్ చేయలేదు, మెటల్ డిటెక్టర్తో వాళ్ళు చెక్ చేయలేదు. ఒకవేళ మెటల్ డిటెక్టర్ ఉన్నా కూడా అది పని చేయడం లేదు. ఊరికి ఏంటంటే పేరు కోసం అలా తిప్పి ఏం చేస్తున్నారు, పెట్టేస్తున్నారు. లెటర్సే ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఎగ్జామినేషన్లోకి మొబైల్ ఫోన్ అనేది తీసుకెళ్ళాడు. సెంటర్ లోపల ఏంటంటే ఇన్విజిలేటర్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ తీసి చూసుకుంటూ ఉన్నాడు. వాడికి ఏం అవసరం, టైం అయిపోయింది అనుకోండి, వాడు డబ్బులు పడతాయి, వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ వీడు ఫోన్ తీసుకుని వెళ్ళిన వాడు ఏం చేస్తాడు, నిదానంగా కూర్చొని ఏఐని అడిగి, ఓకేనా, గూగుల్ని అడిగి జిఎస్ యొక్క క్వశ్చన్స్, మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ కొంచెం కనుక్కోవడం కష్టమే. బట్ జిఎస్ యొక్క క్వశ్చన్స్ ఒక 25 క్వశ్చన్స్ పెట్టేశాడు అనుకోండి, ఏముంది ఇంకా అయిపోయింది కదా, ఎడ్జ్ అనేది వచ్చేసింది. అండ్ స్టెనో ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్కి ఏంటంటే స్క్రీన్ అనేది బ్లర్గా రావడం, అండ్ ఒకవేళ స్క్రీన్ అనేది బ్లర్గా వచ్చినప్పుడు ఇన్విజిలేటర్ని పిలిచి స్క్రీన్ అనేది బ్లర్గా వస్తుంది, ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హెచ్డిఎంఐ కేబుల్ ఏదైతే ఉందో అది మారుస్తున్నారు. హెచ్డిఎంఐ కేబుల్ మార్చాలంటే కింద సిపియు అనేది ఉంటుంది, అవునా, కింద సిపియు దగ్గర నుంచి కనెక్షన్ తీయాలి, ఇక్కడ కనెక్షన్ తీయాలి, 2 కనెక్షన్స్ తీసి పక్కన పెట్టి ఇంకో కేబుల్ అనేది పెట్టాలి. సో కింద పెట్టాలి, పైన పెట్టాలి. సో దానికి అప్రాక్సిమేట్లీ 4 minutes ఆర్ 5 minutes టైం వేస్ట్ అవుతుంది. అలా అని చెప్పేసి ఏదైతే హెచ్డిఎంఐ కేబుల్ తెచ్చాడు కదా అది బాగుందా, లేదా విజిఏ కేబుల్ ఏదైతే తెచ్చాడో అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా అంటే అది కాదు. మళ్ళీ 2-3 సార్లు చేంజ్ చేయడం, అలా దగ్గర ఏంటంటే ఒక స్టూడెంట్ కానీ కాదు, చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే 10 to 20 minutes అక్కడ ఏంటంటే వేస్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు కష్టపడి ఒక ఎగ్జామినేషన్కి 1 గంట కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అందులో 20 నిమిషాలు కనుక మీరు తీసేస్తే దానికి అర్థం ఏంటి, ఆ స్టూడెంట్ యొక్క లైఫ్తో ఆడుకున్నట్టే కదా. సో అటువంటి ఇష్యూసే జరుగుతున్నాయి. ఇంకా ఏమేమి జరిగాయి చూడండి, ఓకేనా. ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారంట. ఇన్విజిలేటర్లు ఎగ్జామ్ రాస్తున్నారు, దానికి అర్థం ఏంటి, చీటింగ్ చేస్తున్నట్టే కదా. వేరే వాడి ఎగ్జామ్ వీడు రాస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం రీసెంట్గా చూసాం, ఒక 9 మందిని ఏంటంటే ఒక హోటల్ యొక్క రూమ్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు. పోలీసులు ఏంటంటే వాళ్ళని పట్టుకున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూమ్లో కూర్చొని వేరే వాళ్ళ పేపర్ అనేది రిమోట్ యాక్సెస్ తీసుకొని అటెంప్ట్ అనేది చేస్తున్నారు. సో ఇది ఎలా జరుగుతుంది, దీని వెనుక రీజన్ అనేది ఏంటి, ఇది జరుగుతోంది, ఇది ఎందుకు లీక్ అవుతుంది. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒక చోట ఎగ్జామినేషన్ అనేది 5 to 6 అయిపోయింది, కానీ ఇంకో చోట ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైంది, ఎగ్జామినేషన్ అనేది 1 గంట డిలే అయింది, లేదా 2 గంటలు డిలే అయింది. 7 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అయింది, అక్కడ 5 o'clock ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ ఏంటంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసాయి, వీళ్ళు ఏంటంటే క్వశ్చన్స్ తీసుకొని రాసుకుంటున్నారు. సో ఇలా ఇటువంటి టైప్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అనేది మనకేంటంటే జరుగుతుంది. సో అసలు ఇది చెప్పడానికి కూడా సిగ్గు అనేది వేస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి మన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి పడిపోయింది. సో ప్రీవియస్గా టీసీఎస్లో మనకు కొన్ని ప్రాబ్లమ్సే ఉండేవి, అది చాలా మైనర్ ప్రాబ్లమ్స్. దీంతో కంపేర్ చేస్తే అవి చాలా మైనర్ ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండేది, ప్రాపర్గా ఎగ్జామినేషన్స్ అనేవి జరిగేవి. ఇదంతా మనకేంటంటే ఇలా వెండర్ చేంజ్ అవ్వడం వల్ల రావడం జరుగుతుంది. ఇక్కడ వెండర్ ఒకటే కాదు, వేరియస్ మెంబర్స్ చేంజ్ అవ్వడం. దాంతోపాటు స్టెనోలో ఇంకొక విషయం ఏంటంటే స్టెనోలో అసలు మ్యాథ్స్ అనేది ఉండదు, కానీ స్టెనోలో వీళ్ళు ఏం చేస్తారంటే రీజనింగ్లో మ్యాథ్స్ అనేది అడిగారు. అది కూడా ఏంటి, ప్రాబబిలిటీ, పర్ముటేషన్, కాంబినేషన్స్ ఇవి అడుగుతున్నాడు. నార్మల్ బేసిక్ మ్యాథ్స్ అడిగితే ఏదైనా చెప్పొచ్చు, ప్రాబబిలిటీ, పర్ముటేషన్, కాంబినేషన్ మనం సీజీఎల్లో కూడా చూస్తే అది Tier 2లో వస్తుంది. ఇప్పుడు మనం చెప్పలేం, ఇప్పుడు వెండర్ చేంజ్ అయ్యాడు కాబట్టి Tier 1లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. ఏది పడితే అది జరుగుతుంది. అసలు ప్రాపర్గా మీరు సిలబస్లో మెన్షన్ చేయాలి ఏంటి, స్టెనోలో మ్యాథ్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి. కానీ నార్మల్గా స్టెనో యొక్క నోటిఫికేషన్లో మనకేంటంటే మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉండవు. మ్యాథ్స్కి సపరేట్ ఒక సెక్షన్ అనేది ఉండదు, కానీ వీళ్ళు సపరేట్గా ఏం చేస్తున్నారు, మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో ఇది చాలా తప్పు. ఇక్కడ ఏమైంది, ఎవరైతే ఓన్లీ స్టెనో కోసం ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకేంటంటే ఇక్కడ డిసడ్వాంటేజ్ అనేది వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, మ్యాథ్స్ని వదిలేస్తారు. వాళ్ళు ఏదైతే స్టెనో అనేది ఉందో, సో స్టెనోగ్రఫీ ఏదైతే ఉందో అది బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే మీరు మ్యాథ్స్ అడిగారో వాళ్ళకేంటంటే ఏమైంది, వాళ్ళకి డిసడ్వాంటేజ్. ఎవరైతే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ స్టెనో అనేది ఊరికే రాస్తుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది, ఎందుకు, మ్యాథ్స్ రావడం వల్ల. సో ఇలాగే జరిగాయి. అండ్ దాంతోపాటు స్టెనో ఎగ్జామినేషన్లో ఏంటంటే గమ్మత్తు, ఓకేనా. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ అనేది కూర్చొని రాస్తున్నారు. సో ఇది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. మీకు ఏమైందంటే థర్డ్ ఆప్షన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి వచ్చింది. ఏమైంది, థర్డ్ ఆప్షన్ అనేది హైలైట్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసారు, ఈ థర్డ్ ఆప్షన్ హైలైట్ ఏందో తప్పుగా హైలైట్ అయిందిలే అనుకుంటారు. మీరు ఏం చేస్తారంటే సాల్వ్ చేస్తే థర్డ్ ఆప్షనే కరెక్ట్ అయింది, దీన్ని క్లిక్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్లో 1 2 3 4 ఇందులో సెకండ్ ఆప్షన్ హైలైట్ అయింది.
ఇది కూడా మీరు ఏం చేశారు, చెక్ చేశారు. చెక్ చేస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అయింది. అప్పుడు మీకు అర్థమైంది ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో హైలైట్ అయిన ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పేసి మీరు ఏం చేస్తారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ హైలైట్ అయిపోతాయి. అందులో లెటర్స్ 100కి 100 క్వశ్చన్ రాలేదు, 100లో 20 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం, 100కి 20 క్వశ్చన్స్ లేదా 25 క్వశ్చన్స్ అలా హైలైట్ అయి వచ్చాయి. సో ఆ 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ డైరెక్ట్గా క్లిక్ చేసేసి ఇక్కడ 20-25 క్వశ్చన్స్ ఫ్రీగా వచ్చినట్టే కదా. సో ఇలా కూడా జరిగింది, హైలైట్ కూడా అయ్యింది. ప్రాపర్ సెక్యూరిటీ కెమెరాస్ అనేవి లేవు, లోపలికి అలౌ అనేది చేయడం లేదు. ఒకవేళ లోపల పంపించిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటికి రావడం లేదు. ఎందుకు రావడం లేదు బయటికి? స్టూడెంట్స్ ఏంటంటే అడుగుతున్నారు, ఎందుకు మీరు ఇలా కండక్ట్ చేస్తున్నారు, మాకేంటంటే టైం వేస్ట్ అయింది, మేము కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళతో ఏం చేస్తున్నారంటే పేపర్ పైన సైన్ చేసుకుని ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది బాగా జరిగింది అని చెప్పేసి వాళ్ళతో రాపించి సైన్ అనేది చేయించుకొని వాళ్ళని బయటికి వదులుతున్నారు. సో అండ్ దాంతోపాటు అక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్లో బౌన్సర్స్ని పెట్టారు, గూండాలను పెట్టారు, ఎవరైనా ఇది చేసే వాళ్ళని కొట్టడానికి. అండ్ దాంతోపాటు కొన్ని సెంటర్స్లో అయితే పోలీస్ కూడా రావడం జరిగింది, పోలీసును కూడా పిలవడం. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా. సో అన్ని పేపర్ అనేది లీక్ అయింది హల్ద్వానాలో. ఓకేనా, హల్ద్వానీలో మనకేంటంటే పేపర్ లీక్ అయింది. అండ్ దాంతోపాటు చాలా 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 ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎన్నో కిలోమీటర్ల దూరంలో, సో వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అంటే రీసెంట్గా మనం చూసాం కూడా, ఒక నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్ కూడా నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం మనం, ssc.gov.in. సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇందులో ఏం చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా, 31/7. సో ఎగ్జామినేషన్, సో 3,50,000. ఎస్, ఇదే కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3,50,000 స్టూడెంట్స్ ఏంటంటే స్టెనో ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారు. సో టోటల్గా 157 సెంటర్స్లో అండ్ 85 సిటీస్లో ఏంటంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండ్ అందులో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మనకేంటంటే 3 చాయిసెస్ అడుగుతారు ఎగ్జామ్ సెంటర్కి, అవునా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ చాయిసెస్ ఇవి. క్లియర్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇవి. సో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చారో అందులో 79% మెంబర్స్కి ఏంటంటే ఆ మూడిట్లో ఏదో ఒకటి వచ్చేసింది. రిమైనింగ్ ఏదైతే 21% ఉందో ఆ 21% అంటే ఎంత, 3,50,000కి అప్రాక్సిమేట్లీ 73,000. అంటే 73,000 మెంబర్స్కి ఈ 3 సిటీస్లో ఏది ఇవ్వలేదు. లెటర్సే నేనే ఉన్నాను, నేను రాయలసీమలో ఉంటాను. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి పెడతాను, దాని తర్వాత నెల్లూరు పెడతాను, సెకండ్ ఆప్షన్. దాని తర్వాత ఇంకో ఆప్షన్ వచ్చేసరికి నేనేం చేస్తానంటే హైదరాబాద్ పెడతాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ తిరుపతి, సెకండ్ ప్రిఫరెన్స్ నెల్లూరు, దీని తర్వాత ఇది 100 కిలోమీటర్స్, ఇది 150 కిలోమీటర్స్, దీని తర్వాత హైదరాబాద్ వచ్చేసరికి 400 కిలోమీటర్స్. అంటే నాకు ఒకవేళ థర్డ్ చాయిస్ అనేది వచ్చినా కూడా నేను ఎంత దూరం ట్రావెల్ చేయాలి, అప్రాక్సిమేట్లీ 440-450 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయాలి. అంటే నేను 440 లేదా 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి గంట ఎగ్జామినేషన్ కోసం ఒక 6 గంటలు పోవడానికి 6 గంటలు రావడానికి ఇంత టైం అనేది వేస్ట్ చేసి అదే పనిగా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ ఓకే, నేను వెళ్తాను, ఇబ్బంది లేదు, 400 కానివ్వండి, 1400 కిలోమీటర్ కానివ్వండి, నేను వెళ్తాను. కానీ అక్కడ ప్రాపర్గా ఎగ్జామ్ జరిగితే కదా, అక్కడ ఎగ్జామినేషన్ అనేది జరగడం లేదు. సో 21% అంటే 73,000 మెంబర్స్కి ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి పంపించడం జరుగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. సో దీనికి అండ్ దాంతోపాటు ఇంకొక ఇష్యూ కూడా జరుగుతుంది. ఓకేనా. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, సార్ నార్మల్గా మనం ఏం ప్లాన్ చేసామంటే 6th ఆగస్టున ప్రొటెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసాం, దానికి పర్మిషన్ అనేది తీసుకున్నాం, ఆ పర్మిషన్ అనేది వచ్చింది, ఇదంతా జరిగింది కదా. కానీ 6th ఆగస్టున ఎటువంటి ప్రొటెస్ట్ అనేది జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే 6th ఆగస్టున ప్రొటెస్ట్ అనేది జరుగుతూ ఉందో దాని యొక్క పర్మిషన్ అనేది రద్దు చేశారు. దాన్ని ఏం చేశారు, రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ చాలామంది స్టూడెంట్స్, చాలామంది వేరియస్ టీచర్స్ కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆ 4 మెంబర్స్ డిఓపిటి మినిస్టర్తో కలిసి వచ్చిన తర్వాత ఇది రద్దు చేస్తారు. సో ఇందులో కూడా మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా 2 కేటగిరీస్లో లేదా 4 కేటగిరీస్లో, సో వీళ్ళు కూడా టీచర్స్ కూడా డివైడ్ అనేది అవ్వడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళకు కూడా ఏం చేయాలి ఏంటి అని అర్థం కావడం లేదు.
సో ఎవరైతే ఆ 4 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు అండ్ ఇంకొక సెక్షన్ అనేది ఉంది. ఓకేనా? సో ఇంకొక సెక్షన్ వాళ్ళేంటంటే వీళ్ళకి ఆపోజిట్‌గా ఉన్నారు. ఏం చెప్తున్నారు వీళ్ళు ఎప్పుడైతే అక్కడికెళ్ళి మీటింగ్ అనేది చేసొచ్చారో వీళ్ళు ఏం చేశారో ఆ ప్రొటెస్ట్‌ని ఏదైతే పర్మిషన్ ఉందో దాన్ని క్యాన్సల్ అనేది చేసేస్తారు. వీళ్ళేమంటున్నారు? ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళేమంటున్నారంటే వీళ్ళు ఆపోజిట్‌గా ఉన్నవాళ్ళు ఊరికే ఏంటంటే రీల్స్ చేయడము, హంగామా చేయడము, అవునా? ఊరికే ఏంటంటే వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడం, పాడ్‌కాస్ట్‌లు ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు. మేము గ్రౌండ్ లెవెల్‌లో ఉండి వర్క్ చేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే అండ్ వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే. ఇద్దరు కూడా కరెక్టే. ఇందులో ఎవరు తప్పు, ఎవరు రైట్ అనేది మనం ఖచ్చితంగా ఏది చెప్పలేము. ఇక్కడ ఒక సామెత అనేది గుర్తొస్తుంది. 2 పిల్లులు అనేవి కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ఏమవుతుందంటే ఒక మంకీ అనేది వచ్చి ఆ రెండిటి నుంచి ఏం చేస్తుంది ఫుడ్ అనేది తినేసి ఎళ్తుంది. సో అదే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ టీచర్స్ కొట్టుకుంటూ ఉంటే ఏదైతే మన ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయో, ఎస్ఎస్‌సి ఏదైతే కండక్ట్ చేస్తుందో సో ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానివ్వండి లేదా డిస్‌క్రిపెన్సీస్ కానివ్వండి అవి కంటిన్యూయస్‌గా అలాగే జరుగుతున్నాయి. ఇందులో ఎటువంటి చేంజ్ అనేది మనకు కనిపించడం లేదు. అవునా? సో ఇలాగ మనకేంటంటే వేరియస్ ఇష్యూస్ అనేవి మనకేంటంటే ఎగ్జామినేషన్స్‌లో జరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందా? లేదా? అనేది కూడా మనకేంటంటే కన్ఫర్మేషన్ లేదు. కానీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్పేసి వీళ్ళు నలుగురు చెప్తున్నారు. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అనేవి లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు లేవంటే ఇక్కడ ప్రొటెస్ట్ అనేది జరగలేదు. ప్రొటెస్ట్ జరుగుంటే బాగుండేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ డివిజన్ అనేది ఏర్పడింది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరికి సపోర్ట్ చేయకుండా మీ పని మీరు చేస్తే మంచిది. మీ పనేంటి? ఎగ్జామినేషన్‌లో ఏ టాపిక్స్ అనేవి వస్తున్నాయి కొత్తగా ఆ టాపిక్స్ అనేవి నేర్చుకోవడం. ఏదైతే మన మైండ్‌సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్‌సెట్‌ని స్టేబుల్‌గా ఉంచడం అనేది మనం చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ మన ప్రిపరేషన్ అనేది మనం అలాగే కంటిన్యూ చేయాలి. ఈ మాట నేను చెప్దామంటే కూడా నాకేంటంటే మనసనేది ఒప్పడం లేదు. ఎందుకు? ఆబ్వియస్‌లీ నేనేంటంటే చూసాను. ఈ ఈ ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేశాను. 2018 నుంచి నేనేంటంటే సీజీఎల్ ఎగ్జామినేషన్స్ అంటే టీసీఎస్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి ఇస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఇచ్చాను గూడా. అండ్ అందులో ఏంటంటే నాకు ఎటువంటి ఇష్యూస్ అనేవి ఫేస్ అనేవి చేయలేదు. కానీ ఇటువంటి ఇష్యూస్ అనేవి వింటుంటేనే ఇలాగ ఒకవేళ నాకు జరిగితే, ఒకప్పుడు నాకు జరిగుంటే నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని అని నేను చెప్పేసి ఆలోచిస్తేనే నాకేంటంటే గూస్ బంప్స్ అనేవి వస్తున్నాయి. ఇక మీరు అంటే యాస్పిరెంట్స్ ఏ విధంగా దీన్ని ఫేస్ చేస్తారు ఏంటి అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. బట్ మోరల్లీ సపోర్ట్ చేయడం ఏంటంటే మా యొక్క బాధ్యత కాబట్టి మేమేంటంటే మీకు సపోర్ట్ అనేది ఇస్తున్నాం. సో మీకు ఏదైనా ఇష్యూస్ గనక ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో మీరు చెప్పొచ్చు. వ ఏంటంటే ఎందుకు చెప్పండి అని చెప్పేసి అంటున్నానంటే ఎప్పుడైనా కూడా కొంచెం మనసులో బాధ గనక ఉంటే దాన్ని షేర్ చేస్తేనే అదేమవుతుందంటే తగ్గుతుంది. అలా కాకుండా మీరు ఆ బాధని అలాగే పెట్టుకుంటే అది తగ్గదు. ఓకేనా? సో మీరు ఏదైనా ఇష్యూస్ గనక మీకుంటే మీ బ్రెయిన్‌లో గానివ్వండి, మీ హార్ట్‌లో గానివ్వండి ఏదైనా ఒక బాధ గనక ఉంటే దాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ నేను ఇవ్వలేకపోయినా కూడా మన ఫెలో యాస్పిరెంట్స్ కూడా మీకేంటంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఏంటంటే మెసేజెస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్. సో డోంట్ లూజ్ హోప్ అనేది ఖచ్చితంగా లూజ్ చేయొద్దు. ఏదో ఒకటి చేస్తున్నారు పైన. ఈ టీచర్స్ అందరూ ఏదో ఒకటి కష్టపడుతున్నారు. లెట్ అస్ ప్రే ఏదో ఒకటి జరగాలి. ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఏదైతే ఎగ్జామినేషన్ కండక్షన్ అనేది ఉందో అది ప్రాపర్‌గా జరిగితే చాలు. సక్రమంగా జరిగితే చాలు. ఎవరు కండక్ట్ చేస్తే ఏముంది మనకు అవసరం లేదు. మనం ఎగ్జామ్ ఇచ్చేటప్పటికి మనం అంటే నేనొక్కడినే కాదు. మనమందరం ఎగ్జామ్ ఇచ్చేటప్పటికి మనకేంటంటే ఆ ఒక్క గంట కరెక్ట్‌గా ప్రాపర్‌గా జరిగితే మొత్తము బాగుంటుంది. అంతే. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.